హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోకి నందమూరి బాలకృష్ణ హోస్ట్గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ షో సెకండ్ సీజన్ నడుస్తుంది. మొదటి సీజన్లో నందమూరి బాలకృష్ణ తన టైమింగ్తో షోని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. దాంతో ఈ షో ఒక పెద్ద హిట్ అయింది. అందుకే లేట్ చేయకుండా మరో సీజన్కు ముహూర్తం పెట్టేశారు ఆహా టీం. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అన్స్టాపబుల్ షోకి వైఎస్ షర్మిలను గెస్ట్గా పిలవటానికి సన్నాహాలు చేస్తుందంట ఆహా టీం. ఇందుకు భారీగానే ఏర్పాట్లు కూడా చేస్తుందని టాక్. ఇప్పటికే మొదటి షోకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ చంద్రబాబుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా చర్చించారు. ఈ సందర్భంలోనే 1995లో జరిగిన రాజకీయ సంఘర్షణ గురించి గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఎక్కువగా బాలకృష్ణ చంద్రబాబు మధ్య రాజకీయ అంశాలపైనే సీరియస్గా చర్చ జరిగింది. ఈ ఎపిసోడ్ తర్వాత అందరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళనే తీసుకొచ్చింది ఆహా టీం. సెకండ్ ఎపిసోడ్కు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక మూడో ఎపిసోడ్కి హీరోలు శర్వానంద్ మరియు అడవిశేషు వచ్చారు. మొదటి సీజన్లో కేవలం సినిమా వాళ్ళనే తీసుకువచ్చిన ఆహా ఈసారి సెకండ్ సీజన్లో పొలిటీషియన్ను కూడా ఆహ్వానించడంలో ఈ సీజన్ మరింత ఇంట్రెస్ట్గా మారింది. ఇప్పుడు తర్వాత ఎపిసోడ్కు వైఎస్ షర్మిల రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాలకృష్ణ రాజకీయంగానూ యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ప్రత్యర్థులపైన ఆయన స్టైల్లో విమర్శలు చేస్తూ ఉంటారు బాలయ్య. దీంతో అన్స్టాపబుల్లో రాజకీయ నాయకులను తీసుకురావటానికి ఈ పాయింట్ కూడా తోడయింది. వైఎస్ షర్మిల ఈ షోకు వస్తే ఏపీ రాజకీయాలలో ఇదే చర్చనీయాంశంగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే పనిలో ఉన్నారు. అక్కడ పార్టీను అధికారంలోకి తీసుకురావాలని గత కొద్ది నెలలుగా ఎంతోగానో కష్టపడుతున్నారు షర్మిల. షర్మిల పాలిటిక్స్లో మరింత ఎదిగేలా కార్యాచరణ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎప్పుడు విమర్శలు గుప్పించే షర్మిల అప్పుడప్పుడు ఏపీ రాజకీయాలపై, ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడం, షర్మిల ఏపీ రాజకీయాలపై వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ ఏపీ రాజకీయాలపై అలజడి పుట్టించే విధంగా ఉంది. అయితే షర్మిల రాకను షో యాజమాన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ షర్మిల ఈ షోకి వస్తే ఏం మాట్లాడుతారు, అసలు ఈ షోకి ఎప్పుడు వస్తారో వేచి చూడాల్సిందే.